హలో మై డియర్ లేడీస్, వెల్కమ్ టు యష్నా ట్రెండ్స్. ఇవాళ నేను నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. ఎంత ఫూలిష్గా అండ్ ఫన్నీగా ఆలోచించా అనేది ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను అనమాట. నా స్కూల్ టైంలో 6th or 7th గ్రేడ్లో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, మాకు హిందీకి ఒక మేడం వచ్చేవాళ్ళనమాట. ఐ వాజ్ అ టాపర్ ఎట్ దట్ టైం. సో మా హిందీ మేడం ఒకరోజు ఒక టెస్ట్ కండక్ట్ చేశారు. అందులో నాకు 23 వచ్చాయి అవుట్ ఆఫ్ 25. ఆమెకి ఏ విషయంలో కోపం వచ్చిందో నాకు తెలియదు కానీ నుంచోబెట్టి ఒక్క స్లాప్ ఇచ్చారు. నాకు బేసికల్లీ చెంప మీద కొడితే చాలా కోపం. అలాంటిది రీజన్ లేకుండా కొట్టారు అని నాకు కోపం వచ్చి హిందీ అంటే హేట్రెడ్ పెంచుకున్నాను. హిందీయా వద్దు తీసి చాలా నెగ్లెక్ట్ చేశాను. కనీసం హిందీ మూవీస్ కూడా చూసేదాన్ని కాదు. ఇప్పుడు తలుచుకుంటే అది ఎంత ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మీద కోపంతో నేను హిందీ మాట్లాడడం మానేశాను కదా. ఇప్పుడు నేను బెనారసీ వీవర్స్ అందరితో మాట్లాడేప్పుడు నాకు హిందీ లాంగ్వేజ్ బ్యారియర్ వస్తుందన్నమాట. నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. ఒకటి, మనకి ఏదైతే నచ్చదో అందులోనే దేవుడు మనల్ని ముంచి లేపుతాడనమాట. సెకండ్ థింగ్, ఏ స్కిల్ మనకు ఉపయోగపడకుండా ఉండదు. ఏదైనా మనం నేర్చుకున్నాము అంటే లైఫ్లో ఏదో ఒక టైంలో మనకు అది ఉపయోగపడుతుంది. సో కమింగ్ బ్యాక్ టు శారీస్, ఇవాళ మనం చూసే శారీస్ అన్నీ కూడా బెనారసీ శారీసే అండి. ప్యూర్ సాటిన్ మష్రూమ్స్ ఉంటాయన్నమాట. ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి. పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. మీకు ఏదైనా శారీ నచ్చితే నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఈ శారీస్ ప్రైస్ రేంజ్ కూడా 3500 పడుతుంది. శారీస్ అయితే క్వాలిటీ సూపర్గా ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్.